ఇప్పుడే చెప్పలేం. మీ ఇంటికి వచ్చి తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు మాతో రండి స్వామి, ఇంటికి వెళ్దాం. లేదు, నేను వస్తే ఆ దుష్టశక్తి జాగ్రత్త పడుతుంది, మరో రకంగా ప్రమాదం తలపెడుతుంది. ఆ దుష్టశక్తిని శాశ్వతంగా పంపించాలంటే మీ ఇంట్లో హోమం చెయ్యాలి. అప్పుడే దానిని మనం తరిమి కొట్టగలం. ఆ హోమం ఎవరు చేస్తారు స్వామి? నేనే చేస్తాను. హోమం మొదలుపెట్టే వరకు ఇంట్లో హోమం జరుగుతున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఏ రకంగానైనా ఆ దుష్టశక్తి జాగ్రత్త పడుతుంది. హోమానికి కావలసినవి నేను రాసిస్తాను. ఇవన్నీ ఏర్పాటు చేసి నాకు కబురు చెయ్యండి. అలాగే స్వామి. ఆ ఆపద నుండి మీరే గట్టెక్కించాలి. శుభం భూయాత్. స్వామీజీ చెప్పింది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది రాథోడ్. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో దుష్టశక్తి ఉండడం ఏంటి? ఇదా మనోహర్ పని మిస్సమ్మ. ఆ మంత్రగాడు ప్రచండతో కలిసి ఇంత దారుణం చేస్తుంది. దాన్ని ఏం చేసినా పాపం లేదు రాథోడ్. నిన్న ఆయన గతం గుర్తొచ్చుంటే దాని పాపం పండుండేది. సర్లే మిస్సమ్మ, ఈరోజు హోమం చేపిస్తున్నాం కదా, ముందు ఆ దుష్టశక్తి ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత కొడైకెనాల్ ఎస్ఐ గారిని మరొకసారి ఇంటికి పిలిపించి సారుకు గతం గుర్తొచ్చేలా చేపిస్తే మనోహరి జైలుకు పోతుంది. సరే రాథోడ్, హోమం సరుకులు తీసుకుని ఇంటికెళ్దాం. హోమం విషయం మనోహరి యాదమ్మకు తెలియకూడదు. ఆయన అడిగితే ఏదో పూజని చెప్పి కవర్ చేద్దాం. పద రాథోడ్. మిస్సమ్మా, రాథోడ్, రాథోడ్, మిస్సమ్మా, రాథోడ్. ఏంటమర్, ఏమైనా కావాలా? మిస్సమ్మ రాథోడ్ ఎక్కడ మనోహరి? ఓ, వాళ్ళు గుడికి వెళ్తున్నామని నీతో చెప్పే వెళ్ళారు కదా. వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదా? వాళ్ళ గురించి ఏం చెప్పాలమ్మర్? మనలా వాళ్ళు ఏమైనా ఇంటి వాళ్ళ, పని వాళ్ళు. మనకంటే ఇల్లు, పిల్లలు, వాళ్ళ తిండి, తిప్పలు, చదువు, సంధ్యలు అవన్నీ బాధ్యతలు ఉంటాయి. నెలవగానే జీతం తీసుకోవడం తప్ప వాళ్ళకేం బాధ్యతలు ఉంటాయి చెప్పు? యాదమ్మా, నీ శాలరీ ఎంత? 25,000. 10,000 కదా. మనోహరి, సార్ గతం మర్చిపోయారు కదా, నా జీతం ఎంత ఏం గుర్తుంటుంది? అంటే నీకు ఫుడ్ పెట్టి షెల్టర్ ఇచ్చి 25,000 శాలరీ కూడా ఇస్తున్నానన్నమాట. అవును సార్, ఈ నెల నుండి ఇంకో 5,000 పెంచి 30,000 ఇస్తా అన్నారు. అనవసరంగా నెలకి 20,000 ఎక్స్ట్రా కొట్టేద్దాం అనుకుంటావా? నువ్వు ఇవ్వట్లేదుగా మనోహరి. నీకు మనోహరి ఎంత ఇస్తుంది యాదమ్మా? ఇదే ఈ ఇంట్లో ఓసిగా పడుతుంటుంది, ఇంకా నాకేమిస్తుంది? మేడం ఏమి ఇవ్వరు సార్, మొత్తం మీరే ఇస్తున్నారు. నా దగ్గర శాలరీ తీసుకుంటూ మనోహర్ని చూసుకుంటున్నావు, అంతే కదా? అదేంటమర్, నేనేమైనా పరాయిదన్నా? ఆరు ఫ్రెండ్నే కదా. రాథోడ్ శాలరీ గవర్నమెంట్ ఇస్తుంది, ఎక్స్ట్రాగా నేను కొంత పే చేస్తున్నాను. ఇంతకీ మిస్సమ్మ శాలరీ ఎంత మనోహరి? అది నీకే తెలుసా మరి. అంటే శాలరీ ఇచ్చేది నువ్వే కదా. మిస్సమ్మకి శాలరీ ఇస్తున్నట్టుగా నాకేం గుర్తులేదే. పైగా నేను గతం మర్చిపోయిన ఈ 2-3 నెలల్లో మిస్సమ్మ నన్ను ఎప్పుడూ డబ్బులు అడగలేదే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావా మరి? యా, మనం ఇంటి వాళ్ళం,
మిస్సమ్మ రాథోడ్ పనివాళ్ళు అని అన్నావు కదా, ఇంకెప్పుడు అలా అనకు. వాళ్ళు కూడా మనతో సమానం. ఇంకో విషయం, ఇంటి పని, వంట పని, పిల్లల పని, నా పని అన్నీ మిస్సమ్మే చేస్తుంది. నిన్ను చూసుకోవడం తప్ప యాదమ్మ వేరే ఏ పని చేయటం లేదు. అందుకని ఈ మంత్ నుండి యాదమ్మ శాలరీ 5,000 మాత్రమే. సార్ గుడికని చెప్పి ఇంతసేపు వెళ్ళారండి మిస్సమ్మ? ఆ, పూజ అయ్యాక పంతులు గారితో మాట్లాడొస్తున్నాం సార్. ఆ బ్యాగ్ ఏంటి రాథోడ్? పూజ సామాన్లు సార్. రేపు మన ఇంట్లో పూజ చేస్తున్నాం. ఇంట్లో పూజ ఏంటి రాథోడ్? సార్కి హెల్త్ బాగాలేదు కదా, పూజ చేస్తే మంచిదని గుళ్ళో పంతులు గారు చెప్పారు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా బాగి? హెల్త్ బాగోకపోతే డాక్టర్కి చూపించుకోవాలి, కానీ పూజలేంటి? మంత్రాలకు చింతకాయలు రాలో మనోహర్ గారు. అలాగే దేవుడు ముందు మంత్రగాళ్ళ ఆటలు సాగవు. ఏం మాట్లాడుతున్నావు రాథోడ్? మంత్రగాళ్ళేంటి? మంత్రాలు మంత్రగాళ్ళు అని రాతోడేదో ప్రాస కోసం చెప్పాడులే మనోహరి. ఆరోగ్యం బాగోకపోతే డాక్టర్కి చూపించుకోవాలి, అలాగే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. అందుకే రేపు పూజ చేపిస్తున్నాం. ఎవరిని అడిగి చేస్తున్నారు? ఇది ఇల్లు అనుకుంటున్నారా లేక సత్రమో మఠమో అనుకుంటున్నారా? నా కోసం వాళ్ళు పూజ చేస్తుంటే నీకేంటి మనోహరి? నువ్వెందుకు అబ్జెక్షన్ చేస్తున్నావు? అది కాదా మరి, పిల్లలుండే ఇంట్లో పూజలేంటి? మేమేం క్షుద్ర పూజలు చేయట్లేదు మనోహరి, దేవుడి పూజ చేస్తున్నాం. ఆయన బేతాళుడు ఎక్కడా అంటే విక్రమార్కుడు భుజం తడుముకున్నట్టు పూజ అంటే మీరు తడబడుతున్నారేంటి మనోహర్ గారు? మీకు యాదమ్మకి పూజలేం కొత్త కాదుగా. వాళ్ళ గురించి వదిలేయండి. రేపు మీరేం చేయాలనుకుంటే అది చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు మిస్సమ్మ? నా కోసమే కదా మీరు పూజ చేస్తుంది. ఇంకా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. పూజ సామాన్లు దేవుడి మందిరంలో పెట్టేశాయి. అలాగే మిస్సమ్మా.